లేకున్నా దేవుడు నాకు బయలుపరిచిన మాటలు బోధకులు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, ఈ రెండు చెప్పాలని నాకు ప్రేరేపణమని మరి ఈ రెండు గురించి నేను ఆలోచన చేస్తున్నాను. మరి వాక్యాన్ని దాన్ని గమనించే ధ్యానం మరి ఈ సమయాన్ని మరి నాకు ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. దేవునికి వందనాలు. మరి దేవుని ప్రేరేపణ ద్వారా ఈ మాటలు నాకు నమ్ముతున్నాను. మరి పత్రిక 4వ అధ్యాయము 8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాలని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగనని అర్థమిస్తున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారి మగు వరకు ఆయన ఈలాగా నియమించను. ఇంకొక పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యధరము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరి ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. అందువలన మనం ఇక మీదట పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు పిలుపుతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఈ మాటలు కొన్ని దేవుడు ఒక్కడే, కానీ అందరిలో ఆయన శరీరము ఆయన రక్తం కాచున్నాం కనుక మనం అందరము ఒకటే అని చెప్పి దేవుని రక్తంతో కాడిన బిడ్డలం కాబట్టి మరి బోధించే వారం ఒకటి, సువార్థకులకు వారం ఒకటి, మరి చెప్పే జ్ఞానము దేవుడి నుంచి కలుగుతుందని. అయితే మనం జ్ఞానము అంతులమని మనము అనుకున్నది కాదు, కానీ ఎప్పటికీ బైబుల్ చదివినా బోధించేవారిగా ఉండి నేర్చుకునేవారిగా ఉన్నాం. బైబుల్ రోజు చదివితే రోజు కొత్తగానే, అది వేరే పుస్తకం కొత్తగా కాదు. అందుకొరకు మనం నేర్చుకునేది ఏంటంటే, నీకు ఇచ్చిన జ్ఞానము నాకు లేదు, నాకు ఇచ్చిన జ్ఞానము నీకు లేదు. నేను దేవుణ్ణి అడిగాను, ఈ బైబిల్ నోటేడు కావాలి. నోటేడు అవుతుందా? కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు దేవుడు నేర్పుతాడు. ఏదేమి బోధించాలో అవి ఆత్మ ద్వారా నేర్చి ఇతరులకు బోధించాలి. మరి మనము నేర్చుకున్న తర్వాత మనకు మనమే బ్రతుకుడు ముఖ్యం, కానీ ఇతరులను దేవుని దగ్గర నడిపించడం ముఖ్యం అంటాను. ఎందుకంటే నీ రక్షింపబడ్డది నీ కొరకు కాదు. నేను చీకటిని వెలుగు తీసినప్పుడు ఆత్మల భారం మనకు ఉండాలి. నేను అనుకుంటాను, ఇక్కడ పనులు చేసుకుంటూ సేవ చేస్తూ సొంతంగా సేవ చేస్తూ ఉంటారు, కానీ జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నారు, కానీ ఆత్మల భారం కూడా రక్షణ పడి సేవ చేసేవారు ఉన్నారు. అందుకొరకు మనము మన సొంత పనులను విడిచిపెట్టి మన శరీర సంబంధమైన పనులు చేసుకుంటూ మనం దేవుని దగ్గరికి నడిపించిన వారు దేవుడు కావాలని కోరుతున్నాడు. అందుకొరకు మనము మొట్టమొదట నీతిని రాజ్యం ఎత్తుకుంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదలు వెతుకోండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. రేపటి గురించి చింతింపబడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఈనాటికి ఆనాటికి చాలును. అక్కడ మనం అనుకుంటాము రేపు ఆ పని. నేను మొన్న శిక్షలకు పోదామని అనుకున్నాను. అయితే అక్కడ మాడిపల్లి కాడ ఒక మనిషి వచ్చింది. అయ్యో నేను వాక్యం చెప్పాలి అని అంటే వాక్యం బంద్ చేయి అన్నాను. దేవుని చిత్తం, నేను వాక్యం చెప్పేది ఉన్నది కనుక దేవుని మాటకు కొన్ని సందర్భాలు అడ్డంకులు వస్తాయి. సర్దాను మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుడు అన్న మాట నెరవేరుతుంది. రేపు ఏమి జరగని ఉన్నదో మీకు తెలియదు కనుక
ఆయనకు అన్ని తెలుసు, జరిగేది జరగబోయేది అని బైబిల్లోని మొదల నీతిని రాజ్యం నేర్చుకున్నాడు. ఇక్కడ మనము సేవకులు బోధిస్తున్నాం, కానీ ఏ విధంగా ఉండాలి, ఎట్టుండాలన్నది మనం తెలుసుకుందాం. 1 తిమోతి 3వ అధ్యాయం మొదటి నుండి. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించినట్లా అతివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, విధానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడును ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికులను జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకోవచ్చు. తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండవలను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయినలా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండాట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఇంకా కూడా మనం ఒకటి గమనించేది ఏంటంటే, సంసారంలో ఏడ ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, మరి మన పాఠశాల అయిన వారిని ఎలా ఉండాలంటే స్వస్థబుద్ధి, అందరూ సమానము. ఇప్పుడు నేను కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు ఒక విసిగించే మాట అంటే ఆ గొర్రె రాదు, మళ్ళీ దాని కొరకు ప్రార్థన చేస్తారు అయ్యగారు. కానీ మనం ప్రేమతోనే నడిపియాలి గొర్రెలను. అయితే మనమే విసిగిస్తే వాళ్ళు అటువంటి ఎన్నో సాడీలు చెప్పిన విశ్వాసం చెప్పినట్టుగా వాళ్ళ మాటలు పట్టకూడదు. ఎందుకంటే మనం సరిగా ఉన్నామా లేదా, మనలో స్వభావం మంచిగుందా అనొకసారి పరీక్షించుకొని నా తండ్రి ఎలా ఉన్నాయి. దేవుడు చెప్తాడు, ఒక స్త్రీని చూస్తే ఆ వాక్యం మీకు అందరికీ తెలుసు, కానీ కాబట్టి దాన్ని బయలుపరిచిన వారు చెప్తున్నది కనుక మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే, మనకు కోపము, ఈర్ష ఇదంతా పోవాలంటే మరి ఇంకా కూడా మనము ఏ విధంగా ఉండాలి బోధకుడు అంటే, ఇంటి వారిని రకండి. ఇప్పుడు నమ్మకున్న విశ్వాసులతో ఇంటి నమ్మని వారికి వారిని ఏమనకూడదు. మనం సరిగా ఉన్నామా లేదా చూడాలని చెప్పి వాక్యం హెచ్చరిస్తుంది. మనమే తిరస్కరిస్తే వాళ్ళు ఎట్లా మన ప్రేమను గురించి వాళ్ళని నడిపించాలి. చూడండి, ఎదురు వారికి బోధించేవారు. రోగపత్రిక 2:20. బోధించి నీవే బోధించుకోవా, దొంగిల వద్దని ప్రకటించి నీవు దొంగిలేదవా, వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా, విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా, ధర్మశాస్త్రం అంతా అతిశయించి నీవు ధర్మశాస్త్రము మీరుడ వలన దేవుని అవమానపరిచేదవా. రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం అనిల మధ్య దూషించబడుతున్నది. నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవాడి వైద్యవా, సున్నతి ప్రయోజనకరమగు, కానీ ధర్మశాస్త్రం అతిక్రమించేవాడు వైద్యవా, నీ సున్నతి కాకపోను. ఆడికి ఏం చెప్తుంది వాక్యం అంటే, మనము వేదంగా ఉన్నామని మన శరీరంతో మన ఆత్మ ఏం చెప్తుందంటే, ఇప్పుడు దేవుని నమ్మకం ఉందో వేరే ఉన్నాం. చీకటి నుంచి వెలుగులో తీసినాక నేను ఒకటే నేర్చుకునేది ఏంటంటే, శరీరం పడుకోమంటేది, ఆత్మనేమో ప్రార్థన చేయమంటది. దేనికి వెళ్తున్నాం? శరీరంకు 3 పాలు పెడుతున్నాము, ఒక్క పాలు కూడా ఆత్మకి ఇక్కలేదు. ఆ మాట ఒక్క కాడ దొరికింది నాకు. అది నేను ఎలా ఉంటున్నా, నేను ఎట్లా ఉండాలి, చురుకుగా ఉండాలి, మరి శరీరాన్ని చంపేసే క్రియలు ఉన్నాయి, అవన్నీ చంపేసినప్పుడు కూడా అలాగా నేను ఉంటానా చెప్తున్నాను. గలతీ పత్రిక 5:16. చెప్తున్నది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరమును ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మ చేత నడిపింపబడినదా ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు,
విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను ముందు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి అది ఇక్కడ ఆ మొదటి శరీర క్రియలు మనం చంపబడ్డాయా లేదా? అవి 15 ఉంటాయి, ఇది 9 ఉంటాయి. ఇది నేను బైబిల్ చదువుతుండగా మన నాలో ఏమైనా స్వభావం ఉందా నేను పరీక్షించుకుంటాను. మరి నేను రక్షింపబడ్డాను, ఇతరుల కొరకు రక్షించమని దేవుడు మాట్లాడతాను. మరి కొంతమందిని మరి దేవుడి దగ్గరికి నడిపించేందుకు నేను చీకులో వెలుగులో చేసినాను, కానీ నీకు నువ్వు కాదు. నువ్వు మనకి ఏంటంటే ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు మన మనవి ఆలకిస్తుందా లేదా ఒక్కటి గమనించాలి. మనం అనుకున్నది ఇప్పుడు ఒక కాడ ప్రార్థన చేస్తే జ్వరం కమ్మైతే నీకు ఒక వరం ఉన్నట్టే, దాన్ని కాపాడుకునే శక్తి నీనే ఉంటుంది. కానీ మనం ప్రార్థన చేసేది దేవుడు మనకు అధికారం ఇచ్చింది, కానీ బాగా చేసేది ఎవరు? దేవుడు. అందుకొరకు కొంతమంది నేను ఇట్లా ముడితేనే పడిపోతాడు అని అంటే అదంతా అనవసరం. అది మనం పట్టించుకోకూడదు. అది నీ నుంచి కాదు, దేవుడు నీలో ఉండే ఆత్మ ద్వారా దాన్ని పడగొట్టుండని చెప్పి అందుకొరకు మనకు మనమే హెచ్చించుకునే ప్రార్థన చేయకూడదు. ఇక్కడ అందరికీ తెలుసు ఆ వాక్యం, హెచ్చించుకునే వాక్యము ప్రార్థనలో. మరి సుంకరి ప్రార్థన మీరు విన్నారు కనుక అదే లూకా సువార్త 18:10. ప్రార్థన చేయటగా 2 మనుషులు దేవాలయంలో వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 వారాలు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతట్లో 10వ వంతులు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించున్నాను. అయితే సుంకరు దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తిటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తను తాను తగ్గించబడును, వాడు హెచ్చించబడునని చెప్పారు. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. తనకు ఎవరైతే హెచ్చించుకుంటాడో, ఇప్పుడు కొంతమంది వాక్యం నా అంత వాక్యం చెప్పకు, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పడిపోతాయని నీలో ఉండకూడదు. బాగు చేసేది దేవుడు కనుక నువ్వు శరీరంలో ఉన్నావు కనుక ఆత్మ పనిచేస్తుందని అనుకోవాలి. తగ్గించుకునే ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు హెచ్చిస్తాడట. మరి అక్కడ రోజుకు 3 సార్లు ఉపవాసము ఉన్నవాడి ప్రార్థన దేవుడు వినలేదు. ఈ ఉపవాసం ఏమైంది? ఒకటే మాట సుంకరి ప్రార్థన చేశాడు, అయ్యా ఈ పేరు ఎదుటకు నేను యోగుడని కాదు, అంత తగ్గింపు సేవకులమైన విశ్వాసమైన అందరికీ ఉండాలి. ఎందుకు చెప్తున్నామంటే హెచ్చుకొని ఎప్పుడైతే ఉంటాడో తగ్గించబడతాడు. మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. అయితే మన ఇంకా జ్ఞానం ఉన్నది, నాకు అన్నిటికంటే గొప్పగా ఉన్నా, నేను అన్నీ చెప్తా అన్న ఉదయకులు నీకు ఉండకూడదు. నేను తగ్గించుకున్న నా ప్రేమ గుణం ఉన్నదా, ప్రేమ ఎన్నిటికి చాలుకుంటుంది అంటే అన్నిటిని చాలుకుంటుందట. 1 కొరింథీ 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు సంతోషించును, అన్నింటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైన నిరర్థకమును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచిస్తున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకములను. ఇక్కడ ప్రేమ అన్నది చూశాను బైబుల్లో 6-7 తెలుగు. దేవుడి ప్రేమ అన్నిటికంటే గొప్ప. భార్యాభర్తల ప్రేమ వేరు,
తండ్రి కొడుకుల ప్రేమ వేరు, అత్తయ్యల ప్రేమ వేరు. అన్నిటికంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు దాన్ని గమనించాలి. దేవుడు అంటున్నాడు, నేను ఎవరికి ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే మన ఆత్మ చెప్తుంది. నేను ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నా. కొంతమంది ధనం ప్రేమిస్తారు, కొంతమంది అక్కయ్యలను ప్రేమిస్తారు, కొంతమంది గర్భఫలం ప్రేమిస్తారు. కానీ అన్నిటికంటే నన్ను ఎక్కువ ప్రేమించేవాడు నా దాసుడు అంటున్నాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మనకు ఆ వాక్యాన్ని కానీ గమనించి ఇది దేని కొరకు, నా కొరక వేరే వారి కొరక అని గమనించాలి.